టాక్సిక్తో వస్తున్న యష్ చూసింది కదా మనము. తనకి తినగా ఒక లేడీ డైరెక్టర్ నుంచి వెళ్ళి ఇట్లాంటి ఒక సినిమాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీసుకొస్తుంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ అదే విధంగా నిన్న టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయినాక చాలామంది వీడియోస్ చేశారు, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, టీజర్ ఎట్లా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మరి మాట్లాడుతాను. చాలా రా ఉన్నాడు. అండ్ అందులో చూస్తే హింసాత్మకత ఎక్కువనే కనిపిస్తుంది చాలా వరకు. మరి సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈ రోజుల్లో పాజిటివిటీ ఉన్నా నెగిటివిటీ ఉన్నా ఏదైనా ఒక అంశం గురించి అందరూ మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ అవ్వడం ఇన్ సెన్స్ ఆ వ్యాపారం ఏంటి, 10 మందికి చూపించుకునే ఒక చూపుడు వ్యాపారం. అవునా? ఒక ఆయన నిర్మించి దాన్ని దిద్ది ఏవేవేవో చేసి చూపిస్తున్నాడు. ఈ ఎంత చూపించుకుంటే ఆయనకు అంత వ్యాపారం. ఓకేనా? అది చూడాలి అంటే వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి. అదేందోనంట అది చూడకండి చూడాలా వద్దా. ఈ డిస్కషన్లు ఎక్కువయ్యాయా? ఈ 3 యాంగిల్స్లోనూ ఈ సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిందా? అవునా? సో ఈ చూపుడు వ్యవహారం హిట్ అయిందిగా, అంతే. అంటే బాగుంటే ఎందుకు బాగుందో చూస్తాడు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో చూస్తాడు. వైలెన్స్ ఎక్కువ, అవును అంతుంటారా, అంతేముంది, ఏది పెట్టు. ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత? సో అందరూ దీని మీద రీల్స్ చేశారు, అందరూ దీని గురించి ఇంకా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం అంటేనే హిట్, ఇంకా దాని గురించి మాట్లాడేది లేదు. ఈ బొమ్మ హిట్. అండ్ పుష్ప రికార్డ్స్ బ్రేక్ ఎంతవరకు చేస్తుందో తెలియదు, కానీ యానిమల్ రికార్డ్స్ అయితే బ్రేక్ పక్కా చేస్తారు 100%. 1000 CR అయితే కళ్ళు మూసుకొని దురందర్ని అండ్ యానిమల్ని అయితే బీట్ చేస్తుంది. ఆ రికార్డ్స్ వస్తుంది. మళ్ళీ దురందర్ 2 ఉంది దీనికి పోటీగా. అప్పుడు నెక్స్ట్ మంత్ 19th రిలీజ్ అనుకుంటా. ఇది కూడా అప్పుడే మనకు తెలుగులో డెకాయిట్ అనేది ఒకటి ఉంది, అడవి ఉన్నాయి. ఆ డేట్కి ఖర్చు వేసుకునే కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందరి చూపులు టాక్సిక్ తిప్పేసుకుంది. నేను మళ్ళీ చెప్తున్నా, సంక్రాంతి టైంలో సంక్రాంతి సినిమాలు అన్నీ ఏదేదో అనే హంగామా. ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారని అందరు ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకి తెరబడేలాగా 7వ తారీఖున అందరూ ఫంక్షన్లు చేసుకుంటే నెక్స్ట్ డే 8వ తారీఖు ఇవన్నీ రావాలి. వాళ్ళ స్పీచ్ ఏంటి వీళ్ళ స్పీచ్ ఏంటి అని ఎదుగుతూ ఉంటే సడన్గా ఆ రోజు పలానైనా బర్త్డే అంట, అందుకు మేము ఇది వదులుతున్నాము అని ఏదో వదిలేరు. ఆ వదులుడు ఎలా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇంచుమించు అందరు దాని గురించే మాట్లాడుకున్నారు. అది వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఆ టీజర్ ఆ ట్రైలర్ గురించే మాట్లాడుకున్నారు. సంక్రాంతి హడావిడినంత అటెన్షన్ గ్రాప్ చేసిందా అంటే ఏంటి అంత భూత, అదేంటి ఇదేంటి, మళ్ళీ దాని మీద ఒక కేసు, 2-3 రకాల కేసులు. పైగా మహిళా కమిషన్ ఏమో ఇది అసభ్యత అశ్లీలత అని అదో కేసు. ఆ నిర్మాత చెట్లను నరికాడంట అని చెప్పి పని కట్టుకొని అటవీ శాఖ మంత్రే వెళ్ళి ఫోటో తీసి FIR. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతిన్నా అక్కడికి వస్తున్నా. మళ్ళీ మాకు పవిత్ర స్థలమైనటువంటి దీన్ని మీరు ఇలా ఎలా అని చెప్పేసి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు హడావిడి చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా దీని హైప్ కారణమయ్యాయి. ఇలా మాట్లాడుతున్నప్పుడే మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని వీళ్ళు వదిలిన వదులుడు అది చూస్తే బాబోయ్. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రీసెంట్లీ కేరళ స్టోరీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఆర్టికల్ 19 ప్రకారంగా కులం మతం ప్రాంతం గురించి మనం మాట్లాడొద్దు, మంచో చెడో మాట్లాడొద్దు, ఏమైనా మాట్లాడుకో, నీకు మాట్లాడే హక్కు ఉంది, కానీ కులం మతం ప్రాంతం యూ షుడ్ నాట్. ఇక్కడ పలానా కులానికి చెందినటువంటి స్త్రీలని ఏదో చేస్తే ఎక్కువ రేటు పలుకుతుందని ఒక డైలాగ్ వదిలాడు. పలానా మతం వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని చెప్పాడు. ప్రాంతం టైటిలే పలానా ప్రాంతం, ఈ ప్రాంతంలో జరుగుతుందని. ఈ 3 సెన్సార్ అయితే ఖచ్చితంగా ఇవి చూడాలి. ఈ 3 సెన్సార్ అనుమతి ఇచ్చిందంటే గవర్నమెంట్ ఇలా మాట్లాడిన తర్వాత రేపటి రోజు ఎవడో వచ్చి జడ్జిని తిట్టేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా తిడతారు. వాళ్ళు వీడియోలు చేస్తారు, వాళ్ళని ఎరా ఇది ఎట్లా చేస్తారంటే మరి ఆ అంశాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారని అడుగుతారు. షుడ్ నెవర్ డూ దట్. కొన్ని మనం సెన్సిటివ్ అనుకున్నవి మాట్లాడకూడదు అంటే మాట్లాడొద్దు అంతే. సో నన్ను అడిగితే ఆ ట్రైలర్లో చూపించినవి సినిమాలో ఉండవో అని నాకు అనుమానం. అయినప్పుడు దానికి U/A వచ్చిందంట, అదొక వింత. ఇప్పుడు టాక్సిక్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ద వెరీ సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ని టచ్ చేసి వదిలేసింది ట్రైలర్. మరి సినిమాలో ఉంటుందో తెలియదు, సినిమాలో అయితే సెన్సార్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే
చెట్లని నరికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నీ కారుకి రోడ్డు మీద నేను ఆపాలి అంటే పక్కన చెట్టు నరికి 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 నువ్వు వచ్చేటప్పుడు ఇట్లా పడేస్తారు. అట్లాంటి సినిమాలు చూసావా? సో చాలా బోల్డ్ చూసావుగా. ఈవెన్ అట్లా చెట్లని ఏవేవో ఇబ్బందులు పెట్టిన సినిమాలకి పాన్ ఇండియా అవార్డులే వచ్చాయి, అవును కదా. సో అది ఉండకూడదు సెన్సార్ విషయంలో. చెట్టు నరకొద్దు, ఎట్లాంటి యానిమల్స్ హామ్ ట్రీస్కి హామ్ చేయకూడదు అని ఉంటుంది. కానీ నువ్వు వాడిని కొట్టే బదులు వాడి గుర్రాన్ని కూడా తోసేస్తావు కింద. పాప మా గుర్రం కూడా కింద పడి మెలకలు తిరిగి ఇట్లా పడిపోతుంది, దాని మీద తొక్కి వాడిని తంతావు. అవునా? షుడ్ నాట్ డూ దట్ అది యాక్చువల్లీ, బట్ అది అలౌ చేస్తున్నారు ఈ మధ్య. నెక్స్ట్ ఇకపోతే హత్య గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈస్ట్మోన్ కలర్తోనే అనుకున్న తర్వాత నేను చూడలే, ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది. ఈస్ట్మోన్ కలర్ టైంలోనే ఎంత పద్ధతిగా చూపేవాళ్ళంటే ఏ అని వచ్చేవాడు, పొడుచేవాడు. ఓకే, పొడిపించుకునేవాడు ఒక యాక్షన్, అమ్మో వీడు నన్ను పొడుస్తున్నాడు అని. తర్వాత వీళ్ళిద్దరి ఫేస్లనే చూపించేవారు, కింద ఏదో జరుగుతుందని. ఇట్లాంటి వాడు అంటాడు అంటే వీడిని పొడిచాడని మనం అర్థం చేసుకోవాలి, అంతేనా? అర్థం చేసుకున్న తర్వాత వీడు ఇలా పడిపోతాడు కెమెరా నుంచి, ఒక ప్లేన్ కార్ మీదనో అద్దం మీదనో గోడ మీదనో ఇట్లా చిలకరిస్తారు ఏదో అయ్యిద్ది అని. తర్వాత కుటుంబం ఏమండి అని వచ్చే వాళ్ళ బ్యాక్ డ్రాప్లో అక్కడ వాడు అలా పడిపోయి ఉంటాడు. ఇట్లాంటి సీన్లే ఇప్పుడు కోస్తున్నారు, ఏ నరం తెగుతుంది, కత్తి ఎంత లోపలికి దిగి. ఇది ఒక రివెంజ్ స్టోరీ అనుకోవచ్చా లేకపోతే ఏ స్టోరీ అయినామా? ఇప్పుడు ఒక హీరో, వాడికి ఏదో పగ ఉంది, వాడిని ఇబ్బంది పెట్టడానికి అల్లరి మూకలు వీళ్ళు వస్తారు, అవునా? వీళ్ళని వాడు ఎగిరెగిరి తన్ని లాస్ట్కి సాధించుకోవాలి, చెడు పైన మంచి గెలవాలి. ఏ సినిమా కాన్సెప్ట్ అయినా ఇంతేగా. దీంట్లో ఆ తీవ్రత, నువ్వు కొట్టుకునే తీవ్రత, నువ్వు నరుకే తీవ్రత, నువ్వు రక్తం చిందించే తీవ్రత, దాన్ని బట్టి ఆ లెవెల్స్ ఉంటాయి. సలార్ చూస్తేనే అమ్మో అన్నారు, నెక్స్ట్ ఇంకేదైనా అమ్మమ్మో అన్నారు. ఇప్పుడు చూడు ఈ రేంజ్కి వచ్చింది. దీన్ని మించి ఇంకేమైనా సినిమా ఉంటుందంటే ఇంక నేను ఏం చెప్పలేను, నా వల్ల కాదు. ఆ రేంజ్లో వస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, సెన్సార్ అనుమతించొద్దు వీటిని. ఓకే, చాలా సింపుల్గా తల నరికేస్తున్నారు మా. ఏమో పిల్లలు పడవచ్చు అని ఇట్లా అనేస్తే పిల్లలు నిజంగా వద్దు అని అంత మించి ఏం లేదు.